శ్రీ నిరంజన్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖల మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదికను అలంకరించిన జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వనపర్తి జిల్లా పక్క జిల్లాల నుంచి కూడా కొంత మేరకు తరలి వచ్చినటువంటి అక్కా చెల్లెలకు, అన్నాదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు అంతర్జాతీయ ఆడబిడ్డల దినం, మహిళా దినం. ఈ సందర్భంలో మన రాష్ట్ర, మన దేశ, ప్రపంచ మహిళలందరికీ కూడా నా తరఫున, మన రాష్ట్రం తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంత దేవత అని చెప్పి, ఎక్కడ స్త్రీలు పూజించబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని చెప్పినారు. తెలంగాణలో కూడా మన పేదింటి బిడ్డల్ని ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు మనం తీసుకుంటా ఉన్నాం. అవన్నీ ప్రతిరోజు గ్రామాల్లో మీ కళ్ళ ముందర ఉన్నాయి. నేను అవన్నీ వెళ్ళవేయని, ఎక్కువ టైం కూడా తీసుకోను. అన్నిటికన్నా ముందు వనపర్తి జిల్లా అవుతుందనే ఎవరు కలగనలే. జిల్లా కావడం ఒక మన ఎదురుగా కనబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి జిల్లా కలెక్టరేటు, పోలీస్ కార్యాలయం, ఇప్పుడే నేను శంకుస్థాపన చేసినటువంటి మెడికల్ కాలేజీ బిల్డింగు, ఇవన్నీ కూడా వనపర్తికి రప్పించుకున్నందుకు వనపర్తి ఎమ్మెల్యేగా ఉన్న నిరంజన్ రెడ్డి గారికి, వనపర్తి జిల్లా నాయకులకు, ప్రజలకు, మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది. 2001 తర్వాత పిడికెడు మందితో నేను ఉద్యమానికి బయలుదేరిన నాడు చాలాసార్లు మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చి నేను కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని పోయినాను. నడిగడ్డ మీద కావచ్చు, నారాయణపేటలో కావచ్చు, కొడంగల్లో కావచ్చు, ఆనాడున్న కరువు, వలసలు, పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, మా గోరేటి వెంకన్న గారు చెప్పినట్టు పల్లెలలో మొలిసినటువంటి పల్లేరు చెట్లు, ఎండిపోయే బోరుబావులు, ఏడ్చి ఏడ్చి ప్రజల కండలో ఇంకిపోయిన నీళ్లు, ఇవి ఆనాటి బాధలు. మీ అందరి దీవెన, సహకారం, పోరాటం, ఎన్నో రకాల బెదిరింపులు, అవమానాలు, అవహేళనలు, యుద్ధాలు, కేసీఆర్ నిన్ను చంపేస్తామనొకడు, ఇంకోటొకడు, రకరకాలుగా వేధించినా, బెదిరించినా, అవమానించినా, వ్యక్తిగతంగా నన్ను తిట్టినా ఓర్పుతో, నేర్పుతో, మీ దీవెనతో పనిచేస్తే రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు ఎన్ని చెప్పినా ఖచ్చితంగా ఉద్యమ జెండా పరిపాలనలో ఉంటేనే మాకు న్యాయం జరుగుతుందని మీరందరూ కూడా దీవించి పంపించినారు, అధికారం ఇచ్చినారు. ఒకసారి కాదు, 2 సార్లు ఇచ్చినారు. దాని ప్రతిఫలం ఎక్కడనో పోయి చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాకముందు ఆనాటి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదు. ఇలా 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు
మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి. ఇక తెలంగాణ వస్తే ఇది కథ. ఈ మధ్య గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారి నాయన గారు చనిపోతే నేను పలకరియడానికి పోయినా. మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్పినా నేను పాలమూరు రాక చాలా రోజులైంది, ఈసారి హెలికాప్టర్లో కాదు బస్సులో పోదామని హైదరాబాద్ నుంచి గద్వాల దాకా బస్సులో పోయినాం. ఆనాడు కావాలని పక్షపాత వైఖరితోని ఆనాడున్న మన తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు దద్దమ్మల్లాగా పడుంటే, నోరు తెరవకపోతే నేనే ఎన్నోసార్లు చెప్పిన, ఎన్నోసార్లు మాట్లాడిన ఇదే జిల్లాలో ఇదే గడ్డ మీద వాటన్నిటినీ కూడా మొండి పట్టు పట్టి కంప్లీట్ చేసుకున్నాం. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఇంకా అనేకమైనటువంటి చిన్న చితకా పనులన్నీ కంప్లీట్ చేసినాం. తద్వారా నేను నిలబడ్డ ఈ వనపర్తి కావచ్చు, దీని చుట్టుపక్కల పరిసరాలు కావచ్చు బ్రహ్మాండంగా సస్యశ్యామలమైనాయి. హైదరాబాద్ నుంచి గద్వాల దాకా ఎక్కడ చూసినా ధాన్యపు రాసులు, కోసేటువంటి హార్వెస్టర్లు, మోసేటువంటి డీసీఎంలు, కొన్ని చోట్ల సంతోషం పడలేక నేనే దిగి పొలాల్లో కూడా పోయి చూసినాం. అద్భుతమైనటువంటి పంటలతోని ఇలా పాలమూరు జిల్లా పాలు గారుతా ఉంది. ఇంకా కావాలా? పాలమూరు ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి గ్రీన్ ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్ వాళ్ళకున్న సందేహాలు, ఇతర సంస్థలకున్న సందేహాలు నివృత్తి చేసి చట్టపరమైన చర్యలను తీసుకొని పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా కంప్లీట్ చేస్తే బ్రహ్మాండమైన వజ్రపు తునుక నా మహబూబ్ నగర్ జిల్లా. అద్భుతమైన పంటలు పండుతా ఉన్నాయి. గ్రామాలలో కొత్త కొత్త ఇండ్లు కడతా ఉన్నారు. ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వచ్చినాం. తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు, వలసలు. ఒక్క పాలమూరు నుంచే 14-15 లక్షల మంది వలసలు, భయంకరమైన బాధలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు. ఈరోజు నేను పేపర్లలో చూసి గర్వపడతా ఉన్నా. రాయచూరు ప్రాంతం నుంచి మన కూలీలుగా వస్తా ఉన్నారు. కర్నూలు జిల్లా నుంచి మన కూలీలుగా వస్తా ఉన్నారు. మనం వలసబోడు కాదు. మొత్తం యావత్తు తెలంగాణలో 11 రాష్ట్రాల నుంచి తెలంగాణ బిడ్డలంతా వాపసు వచ్చిండ్రు. 11 రాష్ట్రాల నుంచి వలస కూలీలు వచ్చి మన దగ్గర ఉత్పత్తి అయ్యే పనిలో వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటా ఉన్నారు. 7 ఏళ్లు కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని, అవినీతి రహితంగా అందరం పనిచేసినాం కాబట్టి ఇగో ఈ ఫలితాలు వచ్చినాయి. నిరంజన్ రెడ్డి, నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నిరంజన్ రెడ్డి ఏమేం పనిచేసిండో, ఆయన పడే తపన ఏందో, ఆ గణపురం మండలమో ఏ మండలమో నాకు తెలియదు కానీ కర్ణె తాండా అని ఉంటుంది. కర్ణె తాండా, ఆ కర్ణె తాండా లిఫ్ట్ కావాలని చెప్పి నన్ను తిననీయకుండా నిజనీయకుండా పంచాయతీ పెట్టి ఎంబడబడి దాని లిఫ్ట్ కూడా మంజూరు చేయించారు. నీళ్ళ నిరంజన్ రెడ్డి అని మీరు పేరు పెట్టిండ్రు. నేను ఒక్కటే మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఆనాడు ఇంజనీరింగ్ కాలేజీలో రాజాగారి బంగ్లాలో ఎలక్షన్ సభ జరిగితే నేను ఒక్కటే మాట మీకు హామీ ఇచ్చిన, నిరంజన్ రెడ్డి గారిని గెలిపియండి, ఆయన వట్టి ఎమ్మెల్యేగా ఉండడు, మీ ప్రాంతం పచ్చబడుతుంది, లాభమైందని చెప్పిన. మీరు నా మాట గౌరవించి నిరంజన్ రెడ్డిని మీరు గెలిపించాను, మిమ్ములను వనపర్తి ప్రజలను నిరంజన్ రెడ్డి గెలిపించండి. ఈసారి నిరంజన్ రెడ్డి నామినేషన్ వేస్తే 1,00,000 మెజార్టీతో గెలవాలని మనవి చేస్తాను మీ అందరికీ. నేను ఆలంపూర్ పోయినప్పుడు మా డాక్టర్ గారు అక్కడ పోటీ చేస్తే తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టిన తర్వాత నేను చెప్పిన, తుమ్మిళ్ళ లిఫ్ట్లో నీళ్ళు ఎట్లా దుంకుతున్నాయో మా డాక్టర్ గారు డబ్బా అట్లా నిండాలని చెప్తే అదే పద్ధతిలో జనం గెలిపించింది.
ఇవాళ నన్ను వాడమని ఇచ్చి నాకేమో పాట వాడు రాదు, వెనకట వాడుతుంటే ఇప్పుడు రాదు. కాకపోతే నేనే రాసిన వలసలతో వలవల విలపించిన కరువు జిల్లా పెండింగ్ ప్రాజెక్టులనే వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది. ఏ నడిగడ్డలో నేను కన్నీళ్లు పెట్టుకున్నానో, ఏ పాలమూరులో ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను కలిసి అనేక సందర్భాల్లో కళ్ళ నీళ్లు పెట్టుకున్నామో, మా లక్ష్మారెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీలో వాలియా నాయక్ తండాలో ఏ గిరిజనులను చూసి మా హృదయాలు అన్నాడు ఏడిసినాయో, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకున్నాం. గిరిజన గూడాలు లంబాడి తండాలని గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. అద్భుతమైన పల్లెలు. ఒకటే మాట నేను చెప్తాను మీకు, గొప్ప గ్రామాలు ఎక్కడున్నాయి భారతదేశంలో అని కేంద్ర ప్రభుత్వం లెక్కలు తీస్తే 10 గ్రామాలకు ప్రైజులు ఇచ్చారు. మొత్తం ఇండియాలో 10లో 7 గ్రామాలు తెలంగాణయే సెలెక్ట్ అయినాయి. ఇది ఇక్కడ సంభవించిన మార్పు. 12,769 గ్రామాలుంటే 12,769 గ్రామాలలో ట్రాక్టర్ ఉన్నది, ట్రాలీ ఉన్నది, ట్యాంకర్ ఉన్నది, ప్రతి గ్రామంలో నర్సరీ ఉన్నది, పచ్చడి చెట్లున్నాయి. ఇంకా 4 రోజులైతే అద్భుతమైనటువంటి పల్లెలు తయారు కాబోతున్నాయి. స్వర్గసీమ లాంటి పల్లెలు. పంటలు పండుతున్నాయి. ఇంత పాలమూరు కంప్లీట్ చేస్తే 15-16 లక్షల ఎకరాల నీటిపారుదలతోని అద్భుతమైన పంటలు పండేటువంటి బంగారు తునక నా పాలమూరు. త్వరలోపలనే సాకారం అవుతుంది. 24 గంటల కరెంటు తెచ్చుకున్నాం. ఒక క్షణం కూడా పోదు. ఆయాల కరెంటు వస్తే వార్త, ఇలా కరెంటు పోతే వార్త. కరెంటు పోనే పోదు. పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. అద్భుతమైన పనులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం మీరు టీవీలలో, పేపర్లలో చూస్తూ ఉన్నారు. దేశంలో నంబర్ 1, తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ 1. అనేక రకాలుగా మనం పురోగమిస్తూ ఉన్నాం. నిరంజన్ రెడ్డి లాంటి మిత్రుడు నా స్నేహితుడుగా ఉన్నందుకు నేను గర్వపడతా ఉన్నా. తపన ఉండే వ్యక్తులు ప్రజల కోసం బంద్ చేయాలి, తండ్లాడాలి. మీరు నమ్మరు నేను చెప్తే. నిన్న అసెంబ్లీ ఉంటే నిరంజన్ రెడ్డి హైదరాబాద్ వచ్చింది. నిన్న కూడా వదిలిపెట్టాను నన్ను. సార్గా లంబాడి తండాల రోడ్లు ఉన్నాయి, 18 కోట్లున్నాయి, సంతకం పెట్టమని నా మెడ మీద కత్తిపెట్టి సంతకం పెట్టించాడు. పలాని గూడెము, పలాని తండా, పలాని ఊరు వదిలిపెట్టలే. వరంగల్ నయ్యాల మన వనపర్తి పట్టణంలో బస్సులో నేను తిరుగుతూ ఉంటే నేను అడుగుతా ఉన్నా, ఈ రోడ్ ఏమైంది, ఈ రోడ్ ఏమైంది, ఈ రోడ్ ఏమైంది. ఈ రోడ్డు పక్కన జాగా ఎంత అంటే 5 కోట్లు 3 కోట్లు ధర. ఒకప్పుడు 30,000కు 3 లక్షలకు అమ్ముకున్న వనపర్తిలో ఇలా 3 కోట్లకు ఒక ఎకరమా. ఒక్క మెడికల్ కాలేజీ లేని పాలమూరులో 5 మెడికల్ కాలేజీలా. ఇదంతా ఎక్కడి నుంచి సాధ్యమైంది? ఎట్లా సాధ్యమైంది? ఇంత అద్భుతమైనటువంటి మన భూముల ధరలు, మన 24 గంటల కరెంటు, మన సాగునీళ్లు, తాగునీళ్లు ఎంత అద్భుతం అంటే, పట్టుబడితే, జట్టు కడితే, పిడికిలి బిగిస్తే, న్యాయం కోసం పురోగమిస్తే ఇలా ఏ తెలంగాణ కనబడుతున్నదో అట్లా మొత్తం భారతదేశం కూడా తయారు కావాలి. భారతదేశం, నేను ఒక్కటే మాట మీద మనవి చేస్తా ఉన్నా, దయచేసి తెలంగాణ కోసం కొట్లాడినాం, తెచ్చుకున్నాం, కొంత ముఖం తెల్లగైనాం. ఇవాళ నా తెలంగాణలో ఆకలి చావులు లేవు, ఆత్మహత్యలు లేవు, ఇక కరువులు రావు, వలసలుండయి. మంది మన దగ్గర వచ్చి బతకాలి తప్ప మనం బతకబోం. మన కరెంటు పోదు, బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంకా బ్రహ్మాండంగా అవుతుంది. నిరంజన్ రెడ్డి గారు నాకు చూపించిన ఇంతకుముందు నేను వచ్చిన బైపాస్ రోడ్ ఇది. ఆ రోడ్డుకు 100 కోట్లైనా మంచిదే, 200 కోట్లైనా మంచిదే.
రేపే మంజూరు చేస్తాం. ఈ రోడ్డు కూడా ఇమీడియట్ గా ఈ ఎండాకాలంలో కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇగో సొంత రాష్ట్రం వస్తే గిది ఇట్లా బతుకుతామని మనం సొంత రాష్ట్రం అడిగినాం, చేసుకుంటాం. ఇక్కడ మంజూరు చేసిన పనులు చెప్తే ఇప్పుడు నన్ను ఇక్కడనే మరి జనార్దన్ రెడ్డి కొడతాడు, గువ్వల బాలరాజు కొడతాడు. వనపర్తికి చేసినావు మరి మా సంగతి ఏంటి సార్ అంటారు. కొడతావా జనార్దన్ రెడ్డి? ఆ నాగర్ కర్నూలు పోయేది ఉన్నది, అక్కడ కూడా చేసుకుందాం. అంతా కూడా దండాడుతా ఉన్నారు. అద్భుతమైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్కడోళ్ళు అక్కడ కొట్లాడుతున్నారు. మాట్లాడితే నా జేఎంఎస్ సర్వేదని రాజేందర్ రెడ్డి అంటాడు, పాలమూరు జల్దీ అయిపోవాలి సార్ అని మా శ్రీనివాస్ గౌడ్ అంటాడు. ప్రతి వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ అన్ని నియోజకవర్గాలు తనలాడుతూ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మీ దీవెనతో, ఈ ప్రజాప్రతినిధుల యొక్క సేవతో ఇంకింత పురోగమించాలి. వెనుకబడ్డ జిల్లా కాబట్టి, ఇలా పాలు గారుతున్నది కాబట్టి ఈ పాల పొంగులా కాదు, పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందేందుకు ముందుకు పోవాలి, ఇంకా పురోగమించాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. మీ అందరితో నేను కోరేది ఒకటే, దళిత బిడ్డల కోసం ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా 10 లక్షల రూపాయలు ఇలా దళిత కుటుంబానికి ఇస్తా ఉన్నాం. తిరిగి ఇచ్చే అవసరం లేదు, బ్యాంకు లింకేజీ లేదు, వడ్డీ లేదు, మళ్ళా కిస్తీ కట్టేది లేదు. వాళ్ళకు నచ్చిన పని, వాళ్ళకు వచ్చిన పని బ్రహ్మాండంగా చేసుకొని అద్భుతంగా ముందుకు పోవాలి. తెలంగాణ తెచ్చుకొని ఎట్లయితే మనం కరెంటు, మంచినీళ్లు, మంచి చెడ్డ బాగు చేసుకున్నామో మన దళిత బిడ్డలు కూడా అదే విధంగా పైకి రావాలి. ఈ దళిత బంధు ఇతర అన్ని వర్గాల వాళ్ళు కూడా మన దళిత బిడ్డలకు అండగా ఉండి అద్భుతంగా విజయవంతం చేయాలని నేను కోరుతా ఉన్నా. భారతదేశమే మన దగ్గర నుంచి నేర్చుకోవాలి. నేను ఒక్కటే మాట మీ అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తా ఉన్నా. ఈ మధ్య దేశంలో గోల్మాల్ గోవిందంగాలు మోపైంది. దేశాన్ని ఆగంబట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు మత పిచ్చి లేపి, కుల పిచ్చి లేపి దుర్మార్గమైన చర్యలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గమైన పద్ధతిలో రాజకీయాలను మంటగలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చైతన్యం ఉన్న గడ్డగా, తెలంగాణ బిడ్డగా, నా కంఠంలో ప్రాణం ఉండంగా అటువంటి అరాచకం తెలంగాణ రాని అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మనందరం కూడా ఆ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. కులము, మతము, జాతి లేకుండా ప్రజలందరూ బాగుపడాలి. ఒకనాడు నేను చెప్పిన, నన్ను అవమానపరిచిన రోజు, కానీ నేను చెప్పిన ప్రతి మాట తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ నేను రుజువు చేసి చూపించిన. ఇదే ప్రగతి, ఇదే పద్ధతి మొత్తం భారతదేశం అంతా రావాలి. దేశం బాగుపడితే ఇంకా కూడా మనం బాగుపడతాం. కాబట్టి దేశం కోసం కూడా మనం పోరాటానికి ముందుకు పోవాలి. పోదామా దేశం కోసం పోరాటానికి? పోదామా పోరాటానికి? చివరిదాకా కొట్లాడదామా? ఎక్కడ అడిగినా, ఏ జిల్లాలు అడిగినా ఇదే చైతన్యం కనపడతా ఉంది. నేను మీ అందరినీ ప్రార్థించేది, దయచేసి ఏ విధంగా తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినామో ఈ భారతదేశంలో సామరస్యాన్ని, శాంతిని, మంచిని కాపాడడానికి, మంచిని పెంచడానికి, మంచిని పంచడానికి అవసరమైతే నా ప్రాణం కూడా దారబోయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆ విధంగా ముందుకు పోదామని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదే పద్ధతిలో ముందుకు పోవాలి. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలి. ఈ కులము, మతము అనేది దరిద్రం మాట. మతపరంగా ప్రజలను కొట్లాడించడం మంచి మాట కాదు, అది బుద్ధి మాట కాదు. బుద్ధి తక్కువ పార్టీలు, బుద్ధి తక్కువ వెధవలు చిల్లర రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం దేశాన్ని, భారత జాతినే బలిపెట్టేటువంటి విష ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చైతన్యవంతమైన తెలంగాణ మేధావులు దయచేసి దాన్ని తిప్పికొట్టాలి. భయంకరమైనటువంటి ఆ వ్యాధి, ఆ క్యాన్సర్ మనకు రాకుండా చూసుకోవాలి.
చైతన్యంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడి వాళ్ళం అక్కడ మన గ్రామాలలో చర్చ పెట్టాలి. ఎన్నో పనులు ఎవరు అడగకున్నా చేసుకున్నాం, ఎవరు దరఖాస్తు పెట్టకున్నా, ధర్నాలు చేయకున్నా చేసుకున్నాం. నిరుద్యోగ యువ సోదరులకు రేపు పొద్దున అసెంబ్లీలో నేను ప్రకటన చేయబోతా ఉన్నా. రేపు 10 గంటలకు అందరూ కూడా టీవీలు చూడండి. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారం అయిందో, ఏం ప్రకటన చేయబోతా ఉన్నామో నిరుద్యోగ సోదరులందరూ రేపు పొద్దున 10ంటికి టీవీల దగ్గర చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అణువణువున తెలంగాణ జీర్ణించుకున్న రక్తంలో, శరీరంలో తెలంగాణ కోసం చివరి ఊపిరి దాకా, చివరి రక్తపొట్టు దాకా తెలంగాణ ప్రగతి కోసమే ఉంటుంది తప్ప టీఆర్ఎస్ వేరే పని చేయదు. ఆ పద్ధతిలోనే ఇవాళ పాలమూరు అద్భుతాలు ఆవిష్కరించింది. ఒక నిరంజన్ రెడ్డి గారు కాదు, గద్వాల కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకోలు కావచ్చు, అందరూ కూడా చేసినారు. కొన్ని సమస్యలున్నాయి. మా గిరిజనుల రిజర్వేషన్ పెంచాలి. ఆంధ్రప్రదేశ్లో మేము పల్చబడ్డ మానాడు ఇలా 10% కావాలని పంపితే అసెంబ్లీలో తీర్మానం చేస్తే దాని కింద పెట్టుకొని కూర్చున్న నరేంద్ర మోడీ. వాల్మీకి బోయలు ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతున్నారు. అదే వేరే రాష్ట్రాలలో వాళ్ళను గిరిజనులలో పెట్టిండ్రు, ఎస్టీలలో పెట్టిండ్రు. మమ్మల్ని కూడా పెట్టాలని కేంద్రానికి పంపినాం. దాన్ని కూడా కేంద్రం బేఖాతరు చేస్తా ఉంది. అంటే ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ప్రజల డిమాండ్ తెలివై, ప్రజల ఆవేశం తెలియదు, ప్రజల అవగాహన తెలియదు. మూర్ఖమైనటువంటి మొండి పద్ధతిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఈ పనికి మాలిన మతపిచ్చిగాలను కూకటి వేలతో పెకిలిచ్చి బంగాళాఖాతంలోకి ఎగిరేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అప్పుడు కానీ మన సమస్యలు పరిష్కారం కావు. మన వాల్మీకి బోయలకు రిజర్వేషన్ గిరిజన పద్ధతిలో రావాలన్నా, మన గిరిజనులకు 10% రిజర్వేషన్ రావాలన్నా, మనం ముందుకు పోవాలన్నా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కాషాయ జెండాలను భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో ఇసిరేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దానికోసం అందరం సంసిద్ధంగా ఉండాలి, పోరాటం చేయాలి. ఎక్కడి వాళ్ళని అక్కడనే నిలదీసి న్యాయం కోసం మనం ముందుకు పురోగమించాలి. దుర్మార్గమైన పద్ధతిలో ఈ దేశాన్ని నాశనం చేసే వాళ్ళకు, ప్రజలకు మతపిచ్చి లేపి దేశాన్ని సర్వనాశనం చేసే వాళ్ళకు బుద్ధి చెప్పడానికి తెలంగాణ సిద్ధంగా ఉండాలి. మీరు ఇంత పెద్ద సంఖ్యలో కేసీఆర్ను దీవించాలని వచ్చినారు. మీ అందరికి కూడా పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా వనపర్తి అభివృద్ధి చూసి ఆనందం కలిగింది, మీ చైతన్యం చూసి ఆనందం కలిగింది. ఇదే చైతన్యంతో పురోగమించి తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకుందాం. భారతదేశాన్ని కూడా అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోవడానికి భగవంతుడిచ్చిన శక్తిని, యుక్తిని వినియోగించి తప్పకుండా మీరందరూ నన్ను పొమ్మని దీవిస్తున్నారు కాబట్టి దేశ రాజకీయాలను కూడా చైతన్యపరిచి ఎవడు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎవడు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా మడమ వెనుకకు తిప్పకుండా ముందుకు సాగి బంగారు తెలంగాణ లాంటి బంగారు భారతదేశాన్ని కూడా తయారు చేయడానికి పురోగమిద్దామని మీ దీవెనతో వనపర్తి నుంచి ద్విగుణీకృత ఉత్సాహంతో, మరింత ఉత్సాహంతో ముందుకు పోతా, పోరాటం చేస్తా. మీ జీవన ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూనే సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. Get out!